హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం మా బాబుకి డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేస్తే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను ఫస్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అనేవి తీసుకున్నాను. నేనైతే మకానా మర్చిపోయాను. మీరు యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి. నేనైతే మిస్ చేశాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం మకానా కన్ఫామ్‌గా ఏస్తాను. ఇప్పుడైతే తీసుకురావడం మర్చిపోయాను కాబట్టి వేయట్లేదు. ఇంకా హాఫ్ మిగులుతుంది నాకు. అది నెక్స్ట్ టైం వేస్తాను. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. మంటననేది మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత బాదం పప్పు వేసి డ్రై రోస్ట్ చేశాను. అలానే తర్వాత వాల్నట్స్ కూడా వేసి డ్రై రోస్ట్ చేశాను. తర్వాత నేను తీసుకున్న 2 సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా అలానే డ్రై రోస్ట్ చేశాను. డ్రై రోస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర మకానా ఉన్నదనుకోండి, దాన్ని కూడా ఇప్పుడే డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోండి. సేమ్ దీనిలాగే ప్యాన్‌లోని వేసి డ్రై మంటను మీడియం ఫ్లేమ్‌లో వేసి దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నారనుకోండి మకానాని కూడా కొంచెం బావుంటుంది. పిల్లలకనేది బేగా వెయిట్ గెయిన్ అవుతారన్నారు. సో నేనది మిస్ చేశాను. నెక్స్ట్ టైమ్ తప్పకుండా వేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇదే ఉంది. ఈటిలతో నేను ఫస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కాసేపు చల్లార్చాలి. మళ్ళీ వెంటనే మిక్సీ చేసామనుకోండి, మిక్సీ అయినా పాడైపోతే మళ్ళీ అవన్నీ హాట్‌గా ఉంటాయి కదా! సో ఏదైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ చల్లార్చుకొని అవన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి అది ఒక పౌడర్‌లా చేసుకుంటే అయిపోతుంది మన డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది. దాన్ని జల్లించుకోవచ్చు. లేకపోతే ఇలానే ఉంచుకొని అయినా ఒక గ్లాస్ జార్‌లోని ప్లేస్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. సో రోజుకొక స్పూను మనం బాబుకి పెట్టాలనుకున్న టైంలో వేసుకుంటే బావుంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.